ముఖ్యమంత్రి గారు పెట్టుకున్నారు. రాజకీయానికి సంబంధించినటువంటి సభనే ఇది, పొలిటికల్గా. సో ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు, దేనికి సిద్ధం అంట? పవన్ గారు, మీకు అలానే ఏవియన్ డిజిటల్ దాంట్లో ఉన్న తోటి ప్యానలిస్టులకి అలాగే వీక్షకులకు కూడా నా నమస్కారాలండి. సిద్ధం అనే ఒక పిడికిలు కింద పిడికిలు గుర్తుతో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఏం సలహా ఇచ్చారో ఎవరిచ్చారో తెలియదు. కానీ పాపం రిలీజ్ చేసిన దగ్గర నుంచి కూడా అత్యధికంగా అతని మీద విమర్శలు విపరీతంగా వస్తున్నాయి. దేనికంటే నేనైతే ఒకటే చెప్తానండి, ఎందుకంటే అమరావతికి దగ్గరగా ఉన్నాం కాబట్టి నిజంగా అమరావతి రైతుల యొక్క కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోవడానికి సిద్ధం. అలానే ఉద్యోగస్తుల యొక్క ఆగ్రహ జ్వాలలో కాలిపోవడానికి సిద్ధం. అలానే ఏదైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారి యొక్క శాపనార్థాలతో బసైపోవడానికి సిద్ధం. అలానే ఓడిపోవడానికి సిద్ధం, ఇంటికి వెళ్ళడానికి సిద్ధం, ఇంటికి వెళ్ళిన తర్వాత జైలుకి వెళ్ళడానికి సిద్ధం, ఆ జైలుని తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోవడానికి సిద్ధం. తప్పితే ఇక్కడ ఎక్కడా కూడా ఆయన అనుకున్న సిద్ధం అనేది ఎవరికి అర్థం కాదు. దేనికి సిద్ధం అయ్యారో కూడా అర్థం కాదు. అంటే ఏదన్నా ఒకటి కాబట్టి ఒకటి 4.5 సంవత్సరాల్లో ఏమన్నా పని చేసినట్టు ఉన్నట్టయితే ఎవరికైనా ఇది చేశారు కాబట్టి మేము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారేమో అని అనుకోవడానికి అవకాశం ఉండేది. ఎక్కడా కూడా ఏ వర్గానికి ఆయనకి నచ్చిన వర్గాలైనా సరే, అంటే ఆయన పార్టీలోనే ఉంది కదా వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని చెప్పని ఆ వర్గాల్లో ఏ వర్గానికి న్యాయం చేయలేని పరిస్థితుల్లో, ఎవరికి కూడా అర్థం కాలేని పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఆయన మీద యుద్ధానికి సిద్ధమయ్యారండి. ఆయన్ని ఓడించడానికి ప్రజలందరూ కూడా యుద్ధానికి సిద్ధమయ్యారు. సో అంటే ఆ క్యాప్షన్ దాన్ని ఆయన పెట్టడం వల్ల ఇంకొంచెం ఎక్కువగా ఒక ఓటింగ్ అనేది బయటపడింది అనమాట. యుద్ధానికి సిద్ధం అనేది ప్రజలు చెప్తున్నారు. ఆయన ఓన్లీ సిద్ధం అనే పెట్టారు. దానిపైన ప్రజలు ఎస్ మేము రెడీగా ఉన్నాం, మా యొక్క ఆయుధాలను ఉపయోగించడానికి మేము ఆయుధాలను సిద్ధం చేసుకుని ఉన్నాం అని చెప్పని ప్రజలు చెప్పే పరిస్థితికి నిన్నటి నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే జనరలైజ్ గా మాట్లాడే కొంతమంది ప్రజలతో మేము ఉంటాం కాబట్టి వాళ్ళు మాట్లాడే మాటల్లో ఆ చిన్న 2-3 మాటలు వచ్చినాయి అనమాట. ఈసారి ఓటుతో మేము సిద్ధం అవుతున్నాం అమ్మా అని చెప్పి అన్నారు. మా ఇంట్లో పనిచేసే వాళ్ళు లేకపోతే కనిపించిన వాళ్ళు వచ్చు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్ని సభలు పెట్టుకున్నా, కాకపోతే ఈ రోజు ఏంటంటే సభలో ఏదో జనాలు వచ్చారు లేకపోతే అన్నట్టు అనిపిస్తున్నాయి. కానీ ఎక్కడ చూసినా కూడా నిజంగా 4.5 సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తున్న వ్యక్తికి ఈ రోజుకి కూడా తరలించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇంకో 2 నెలలు ఎలక్షన్కి వెళ్ళే వ్యక్తి ఎలా గెలవగలడు? నిజంగా నువ్వు 99% సభలో ఏదో ఇందాక చెప్తుంటే విన్నాం, 99% మీ బిడ్డ పూర్తి చేశాడు అని చెప్పని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా 99% పూర్తి చేసే లెక్క అయితే ఆయన చేసిన పనులకి మరి స్వచ్ఛందంగా రావాలి కదా ప్రజలు. స్వచ్ఛందంగా కాకుండా ఇలా బెదిరింపులు చేసి భయపెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆయన మాట్లాడే వరకు అక్కడ ఉంచే పరిస్థితి పెట్టి ఇవన్నీ చేయాల్సినంత అవసరం ఏంటి? అంటే అక్కడ ఆయనే ఒప్పుకుంటున్నాడు ఆయన చేసిన పథకాలు ఏవి కూడా ప్రజల సంక్షేమం కోసం కాదు, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అస్తవ్యస్తం చేసే విధంగానే ఉన్నాయి తప్పితే ఎక్కడా కూడా వాళ్ళ అభివృద్ధికి తగ్గట్టుగా లేవు అనేది పూర్తి స్థాయిగా అర్థమవుతుంది. ఇంకా మభ్య పెట్టడానికి ఇంకా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారని, పవన్ కళ్యాణ్ గారి గురించి దత్తపుత్రుడని ఇంకెన్నాళ్ళు ఉందండి? ఎలక్షన్ 70 రోజులు ఉందని చెప్పి ఆయనే చెప్తున్నాడు. ఈ 70 రోజుల్లో నువ్వు చేసిన పనులేంటి, నువ్వు చేసిన మంచి ఏంటి, నువ్వు చేసిన ప్రజలకి సంక్షేమం ఏమేం చేశావు, ఎంత చేశావు, దానివల్ల ప్రజలు ఎంతవరకు ఉపయోగపడ్డారు, అది చూసి నీకు ఓటేయాలంటే ఏం మాట్లాడాలనేది ఆలోచించడం మానేసి పూర్తిగా ఇక్కడ కూడా మన దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మాటలు మాట్లాడుతూ ఉంటే పబ్లిసిటీ సౌజన్య గారు ఉన్నాయే అవి కదా, మరి ఇంకేం మాట్లాడమంటారు? ఉన్న విషయాలే అవి, వాళ్ళు మాట్లాడాలనుకుంటున్నవే అవి. అంటే ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మాట్లాడతాం కదండి మేము కూడా. ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి ఏం చేశాడు ఏంటి అనేది నిజంగా అవి మాట్లాడితే ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు చెప్పంటారా? జగనన్న ఫెయిల్యూర్స్ ఒకసారి చెప్పమంటారా? సీఎం జగన్ పక్కనే తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్సీ ఏదైతే డోర్ డెలివరీ చేశారో చంపేసి ఆయన, ఇక భారీగా భూ కబ్జాలకు పాల్పడిన వైసీపీ నేతలు జగనన్న ఫెయిల్యూర్స్, తిరుగుబాటు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రస్తుతం అది కూడా ఆయన ఫెయిల్యూరే. తర్వాత ఇసుక మైనింగ్లో భారీ దోపిడీ చేసిన వైసీపీ ప్రభుత్వం, ఇది కూడా ఫెయిల్యూరే. తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండని ఇసుక ఎక్కడా అందుబాటులో లేదు, భవన నిర్మాణ కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు పూర్తిగా పక్క రాష్ట్రాలకు వలసబోతున్నారు, ఇదంతా ఫెయిల్యూర్. అన్నా క్యాంటీన్లను మూసేసిన ప్రభుత్వం, ఇది కూడా ఫెయిల్యూర్. ఇలా చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. సార్ శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం. ఆయన చెప్పుకుంటున్నారు నేను ఫెయిల్యూర్ని, నేను ఒక పెద్ద ఫెయిల్యూర్ని, నేను ఒక పెద్ద జీరోని,
కాబట్టే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటానని చెప్పని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నారు. అతనికి ఏంటి అంటే సభ అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కోసం మాత్రమే ప్రజాధనం అన్ని కోట్లు అక్కడ ఉపయోగించి సభ పెడుతున్నారు తప్పితే ఎక్కడా కూడా అతను చేసుకుని ఇంత అయినా నిజంగా 1% చేస్తున్నట్టయితే ఆ 1% గురించి చెప్పాలి కదా. అది కూడా చెప్పట్లేదండి. నిజంగా ఈ 4 సంవత్సరాలు ఏదో అంటారు పబ్జీ ఆడుతూ ఉంటాడని చెప్పని ఆ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని పబ్జీలు మాత్రం ఆడుతున్నాడా ఏంటి? ఉన్నది కొంచెం ఉండాలిగా. అధికారంలోకి వచ్చే సంవత్సరం 6 నెలలు అవ్వలేదు కదా, 4.5 సంవత్సరాలు అయినప్పుడు ఏం చేశాడని చెప్పని అడిగితే ఎదురు నిజంగా అక్కడ ఎవరికైనా మైక్ ఇచ్చి వచ్చిన వాళ్ళలో అమ్మ ఏంటమ్మా ఈ ప్రభుత్వం సంగతి ఏంటి భయపడతారండి. వాళ్ళని అక్కడ ఎక్కడ టార్గెట్ చేస్తాడో అని భయపడుతున్నారు కదా. మామూలుగా మనలాంటి వాళ్ళం మాట్లాడితేనే అందరి మీద కేసులు పెడుతున్నారు. సాధారణ ప్రజలు అతి కష్టం మీద ఆ బస్సుల్లో తరలించి వాళ్ళ ప్రాణాలకి ముప్పు కలిగిస్తూ అక్కడ తరలించి అక్కడ కూర్చోబెట్టినప్పుడు వాళ్ళేం మాట్లాడగలుగుతారు సౌజన్య గారు? దాటిపోతున్నారండి వాళ్ళు కూడా. అదేలేండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు కదా, ఒక టైట్ షర్ట్ లో ఇరికిస్తే ఎలా ఉంటదని. ఇప్పుడు ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. వాళ్ళు అంటే ఈ జులుమును విసిరి మీ పథకాలు కట్ చేస్తాం, మీ పథకాలు ఏంటి నేను ముస్తేస్తారా మనకి మన పద్దాక ఇదే మాట అని చెప్పని వాళ్ళు విసిగిపోయే పరిస్థితి, చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యే పరిస్థితి. ప్రజలు ఒక విరక్తితో వచ్చేసారండి బయటికి. నేను అందుకే అంటున్నా, నిజంగా అక్కడ అడిగితే అందరి ముందు పరుగు తీయాలన్నా సరే మాట్లాడతారేమో, ఆ రకంగా ప్రజలు తయారయ్యారు కాబట్టి ఆ అవకాశం ఇస్తే బాగుండేది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రయోగం చేసి ఉండాలి. అందుకే ఇవ్వరండి, అందుకే ఇవ్వరు. చచ్చిన ఇవ్వడు ఆ విషయంలో మీరు చాలా క్లారిటీతో ఉండాలి. చచ్చిన ఇవ్వడు. ఎందుకు వచ్చింది తలనొప్పి? రైట్. ఓకే, శ్రీనివాస్ గారు ఏం చెప్తారు అంటే ఇంకో ఎగ్జాంపుల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం 9వ నంబర్ షూ అతను 8వ నంబర్ ఏదైతే షూ వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనే దాంట్లో ఎప్పుడు వదిలేసి పడేద్దామా అనే విధంగా ఎట్లా ఉంటుందో ఆ విధంగా ప్రజలు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధించి. ఏం చెప్తారు? అంటే